నిన్న జరిగిన జైహో బీసీ మహాసభ అనుకున్నట్టుగానే చాలా గ్రాండ్ గా అద్భుతంగా జరిగింది. అసలు ప్రజలు ఊహించినంత స్పందన చూసి మాకే ఆశ్చర్యం వేసింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సభ మళ్ళీ మళ్ళీ బీసీలు అందరూ ఏకీకృతమయ్యి తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నందుకు, అలాగే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అనౌన్స్ చేసిన డిక్లరేషన్ కూడా అసలు ఇక బీసీలకి ఎంతకంటే ఏం కావాలి అనే ఉద్దేశం అనే రకంగా తయారైంది. ఎంత అంటే 1,50,000 కోట్ల బీసీస్ అట్లా ఎంత ధైర్యం కావాలో అంత అమౌంట్ పెట్టి సప్లాన్ పెట్టుకుంటుంది. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. బీసీలకి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత 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 దగ్గర తీసుకుంటున్నారు అనేది దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతారు. అసలు ఉన్న ప్లాన్లు అన్ని తీసేసి ఇంతకు ముందు ఈ ప్రభుత్వంలో అయితే కనుక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆదరణ పథకం తీసేశారు, ఇంకా 30 పథకాలు తీశారు. చంద్రబాబు గారు 5,000 కోట్లతోటి ఆదరణ పథకం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇలా అసలు అంటే మనకి పోయినవి అన్ని వచ్చేయటమే కాకుండా మనకి జాబ్స్ లో కానీ వీటిలో కానీ రిజర్వేషన్స్ పెంచుతామని చెప్పారు. 34% ఉండే రిజర్వేషన్ ని 24% చేసింది జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత వాళ్ళకున్న నిధులు 75,000 కోట్లు మొత్తాన్ని కాజేసింది. దాన్ని చాలా దుర్మార్గమైన పనులు చేయటమే కాకుండా బీసీల మీద దారుణమైన దాడులు చేయించడం తోటి ఈసారి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు కూడా ప్రత్యేక చట్టం కావాలి, వాళ్ళని కాపాడటానికి అని చెప్పేసి షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామని చెప్పారు. ఇలా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, 4,000 పెన్షన్ ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. బీసీలకు దక్కిన గౌరవం కింద మనం అందరం అనుకోవాల్సిన అవసరం. దీనికి మొత్తం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఎంత గొప్ప డిక్లరేషన్ ప్రిపేర్ అవటం మనకి అందరికీ ఆనందం. ఇలాంటి డిక్లరేషన్ ప్రిపేర్ చేస్తాను దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను బీసీ సోదరులందరూ మళ్ళీ ఏకమై మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్న మంగళగిరిలో జరిగిన జైహో బీసీ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గం నుంచి దగ్గర రామారామ 5,000 మంది బీసీ సోదరులు అటెండ్ అవటం జరిగింది. ప్రతి ఒక్క బీసీ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రోగ్రాంకి మీరందరూ సహకరించినందుకు బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా సాగింది. తొలిసారిగా 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతో మంది బీసీ యువకుల్ని ఆనాడు ఎర్రనాయుడు కానీ యనమల రామకృష్ణుడు కానీ చాలా మంది ఆ యువకుల్ని తీసుకొచ్చి రాజ్యాధికారం ఇచ్చాం, ఎమ్మెల్యేలు చేశాం, మంత్రులు చేశాం, కేంద్ర పార్లమెంట్ ఎంపీలు చేశాం, కేంద్రంలో మంత్రులు చేశాం. అది చరిత్ర. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎంత అవమానకరంగా బీసీని కేంద్రంగా మాట్లాడుతున్నాడో మనందరం చూస్తున్నాం. దగ్గర ఈ 5 సంవత్సరాల్లో 350-400 మందిని బీసీని పట్టున పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నేను ఆనాడు అనేక కార్యక్రమాలు బీసీలు ఎదగాలని, ఆ కుటుంబాలు గౌరవం పెంచే విధంగా అనేక కార్యక్రమాలు బీసీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదరణ కార్యక్రమం తీసుకొచ్చాం, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. తద్వారా అనేక మంది యువకులకి అవకాశాలు కలగజేశాం. వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడతాకి ఆర్థిక సహాయం కానీ, బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ, సబ్సిడీ కింద లోన్స్ కానీ. ఈరోజు రాష్ట్రంలో బీసీలు ఎంత ఎదిగారంటే కేవలం తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కార్పొరేషన్ కి బడ్జెట్ కేటాయింపు 1,20,000 కోట్లు బీసీ సోదరుమణులకి వాళ్ళ కుటుంబాలు బలోపేతం చేస్తాకి
ఆ డిక్లరేషన్ పొందపరిచాం. తప్పకుండా బీసీలు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు. మేము చెప్పిన మాట ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో పనిచేశాం, అదేవిధంగా రాబోయే రోజుల్లో పనిచేస్తామని చెప్పి మాటిస్తున్నాం. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చెప్పింది ఒక్కటి కూడా చేయకుండా, అమలు చేయకుండా, మోసం చేసి, చీటింగ్ చేసి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని గాలికి వదిలేశారు. ఆ రోజు ఏం చెప్పాడు? పెళ్లి చేసిన ప్రతి ఒక్క మహిళకు కూడా 50,000 కాదు, ₹1,00,000 ఇస్తా ఉన్నాడు. ఇచ్చాడా మరి? మొన్న 2 నెలల క్రితం ఏదో కండిషన్స్ పెట్టి చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి అని చెప్పి మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా డిక్లరేషన్ కూడా చెప్పాం. రేపు అధికారం వచ్చిన తర్వాత ₹1,00,000 ప్రతి బీసీ ఆడబిడ్డకి అందజేస్తామని చెప్పి మాటిస్తున్నాం. పెళ్లి కాని కింద అలాగే అనేక కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు యువతకి. వాళ్ళ బీసీ ఎంతో మంది వాళ్ళ గ్రామాల్లో తిరుగుతున్నాం, పట్టణంలో తిరుగుతున్నాం. ఎక్కడ చూసినా 10, 20 కొద్దీ ఎంటెక్ చేసిన యువత ఉంది. వాళ్ళ భవిత ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి? గతంలో అన్ని కాలేజీలు పెట్టాం, వాళ్ళకి అవకాశం కలిగజేశాం. చదువుకున్న యువత ఉంది, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈరోజు ఈ దుర్మార్గుడు వచ్చిన కంపెనీని పారిపోయే విధంగా చేశాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించేయాలి. ఈ 5 ఏళ్ళ ఒక్క కంపెనీ మన రాష్ట్రానికి రాలా. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి దానికి చెప్పాలి సమాధానం మాకు. ఎందుకంటే ఈ అడిగిన లంచాలకి, వీడికి అడిగిన కమిషన్స్ భయపడి పారిపోతున్నారు. నిన్న చేసిన బీసీ డిక్లరేషన్ నందు బీసీలకు ఏదైతే హక్కును కల్పించిన విధంగా వారందరికీ కూడా అనేకమైన పథకాలు ఈ రోజున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడంగానే వాటన్నిటి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం గనక చూసుకుంటే బీసీలు అనేటిది పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకి అనేకమైనటువంటి పథకాలను ఈ రోజున రూపొందించారు. మనం చూసుకుంటే గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ బీసీలు అధికంగా వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. 4.5 సంవత్సరాలుగా అనేకమైన కార్పొరేషన్ పదవుల్లో గాని, సలహాదారుల్లో గాని చూసుకుంటే వారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ 70% మంది పెట్టుకుని బీసీలకి గాని, మిగతా కులాల వారికి గాని ఊరిని కార్పొరేషన్ పదవులు ఇచ్చే నామమాత్రంగా వాటిలో ఏమాత్రం హక్కులు లేకుండా, నిధులు లేకుండా వారిని ఏడిపించిన సందర్భం మనం చూసాం. ఈ రోజున ఏదైతే గుడివాడలో ఒక ఎన్ఆర్ఐ 150 కోట్లతో తెలుగుదేశం సీటుని కొనుక్కున్నా అని చెప్పి ఏదైతే మన కొడాలి నాని విమర్శిస్తున్నాడు. నేను చెప్తున్నా, గుడివాడ నియోజకవర్గంలో ఆయన ఈ సంవత్సరంలో చేసిన సేవా కార్యక్రమాల్లో ఒక్క సేవా కార్యక్రమమైనా నువ్వు 20 సంవత్సరాల్లో ఒక్క సేవా కార్యక్రమమైన గుడివాడలో కొడాలి నాని చేశాడా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో బీసీలకు రేపొద్దున్న సరైన సముచిత స్థానం కల్పించడానికి నిన్న బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, కాపులకి అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదన్నా అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ విజయవంతం చేసినందుకు, అలాగే నిన్న జేహో బీసీ సభ విజయవంతం చేసినందుకు గుడివాడ నియోజకవర్గ బీసీ నాయకులకు, అలాగే గుడివాడ నియోజకవర్గ జనసేన బీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.